అడ్మిట్ అయ్యి ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ ఆపరేషన్ గురించి 2 లక్షలు అయితే కావాలి, కానీ అంత డబ్బులు తన దగ్గర లేవు. కాబట్టి తను ఒక నిర్ణయం అయితే తీసుకుని ఉంటుంది. ఆ ఊర్లోనే రిచెస్ట్ మ్యాన్ ఒక కొడుకు జియాంగ్ తనకి ట్యూటర్ గా ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జియాంగ్ చాలా మొండివాడు, అలాగే చదువు నుంచి తప్పించుకోవడానికి చూస్తుంది. కింగ్ కూడా తన ప్రవర్తన చూసి స్ట్రిక్ట్ టీచర్ గా మారిపోతుంది. అలా అలా తినని కొంచెం చేంజ్ చేస్తుంది. అలా జియాంగ్ కూడా మారుతాడు. ఒక రోజు అతను తన ఫ్రెండ్ తో కలిసి గేమ్ ఆడడం ప్రారంభిస్తాడు. కింగ్ అక్కడికి వచ్చి గేమ్ ని లాక్కుని నువ్వు ఇంకా హోంవర్క్ ఎందుకు చేయలేదని జియాంగ్ ని అడిగితే దానికి జియాంగ్ చెప్తాడు, నేను రాత్రి చాలా సేపు చదివాను, కొంచెం గేమ్ ఆడితే ఇప్పుడు ఏమైంది అని. కింగ్ అంటుంది, లేదు, సమ్మర్ వెకేషన్స్ 2 నెలలు మాత్రమే ఉంది, ఈ సమయంలో చాలా సిలబస్ పూర్తి చేయాలి, అలాగే త్వరగా ఫినిష్ చేయాలి అని కింగ్ అంటుంది. అప్పుడే అతని ఫ్రెండ్ కింగ్ తో ఇలా అంటాడు, హోయ్, నా గేమ్ వెంటనే తిరిగి ఇవ్వు, లేకపోతే నిన్ను కొడతాను అని. అప్పుడు కింగ్ అతని చెయ్యి పట్టుకుని తనని గట్టిగా కొడుతుంది.